సాగులో కేవలం హైదరాబాద్ లాంటి నగరాలే కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా విస్తరిస్తోంది. అదే కోవలో నెల్లూరు జిల్లాకు చెందిన స్కూల్ టీచర్ నీరజ తమ తోటలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల పండ్లను సాగు చేస్తూ స్థానికంగా అందరి అభినందనలు పొందుతున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న ఈ మిద్దె తోట స్పెషల్ ఏంటో వారి మాటల్లోనే విందాం. నాకు మొదటి నుంచి కూడా మొక్కలంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా మొక్కలు పెంచేదాన్ని. తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత నా కెరియర్ పిల్లలు చూసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత కొన్ని మొక్కలు నేను సేకరించి చేసుకునేదాన్ని. దానికి సంబంధించినంత వరకు నేను ఎట్లా చేయాలి ఏంటి అని ఆన్లైన్లో వీడియోస్ అంతా చూస్తూ ఉన్నప్పుడు ఆర్గానిక్ గార్డెనింగ్ అనేది ఒకటి గ్రూపు కనిపించింది. దానిని ఫాలో అవుతూ చాలామందిని చూస్తూ ఉన్నాను. వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా కొన్ని మొక్కల్ని పెంచదలుచుకున్నాను. అంటే ఏదైతే మనకి ఇంటికి సంబంధించిన కావాల్సి వస్తాయో రోజువారీవి టమాటాలు, పచ్చిమిరపకాయ, పుదీనా, ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను చేసేదాన్ని. అవన్నీ కూడా ఎట్లా అంటే మనం ఇంట్లో మనకు వేస్ట్ అయిపోయిన వాటిలో నుంచి నేను ఎక్కువగా పాట్స్ని తీసుకొని చేసేదాన్ని. తర్వాత నేను ఆన్లైన్లో గ్రో బ్యాగ్స్ని తీసుకొని దాంట్లో నుంచి పెంచడం చేశాను. అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా వచ్చాయి నాకు గ్రో బ్యాగ్స్లోనే నాకు వచ్చాయి అనమాట. చిన్న పాట్స్లోనే ఎక్కువ రావడం వల్ల అది బాగా నన్ను ఇన్స్పైర్ చేసింది అనమాట. అన్ని వెజిటబుల్స్ అంటే సొరకాయలు, బీరకాయలు, కాకరకాయలు, పొమోగ్రనేట్, ఇంకా చాలా రకాల వెరైటీస్ అనమాట. పుచ్చకాయలు, దోసకాయలు, ఇవన్నీ అప్పుడు కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెరిగేసి మా హస్బెండ్ ఇవన్నీ చూసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఇంకొంచెం బెటర్గా చేద్దాం మనం అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా మడి కట్టించారు అనమాట పైన. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మనకి భూమిలో వేసినట్లే మొక్కలు మనకి బాగా వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి దీంట్లో భూమిలో పెరిగినట్టే మనకి మొక్కలు. ఇంత పెద్ద చెట్టు, ఇప్పుడు సపోటా చెట్టు కానీ, పెద్ద పెద్ద మామిడి చెట్లు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాకపోతే మనం దానికి తగ్గ మెయింటెనెన్స్ అనేది చేయాలి. చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది ఊరినే మనం చేస్తే అని కాదు, దానితో ప్యాషన్, మనకి ఇంట్రెస్ట్ తోటి, ప్యాషన్ తోటి చేయాలి. నాకు మెల్లమెల్లగా వీటి మీద ప్యాషన్ ఎక్కువైపోయి అన్ని రకాల వెరైటీస్ అంటే ఆర్నమెంటల్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అట్లాంటివన్నీ నేను పెంచేదాన్ని. తర్వాత ఏమైందంటే నేనే కాకుండా ఇక్కడ చాలామంది పెంచుతున్నారని తెలిసి నెల్లూరు గ్రూప్లో నేను చేరడం జరిగింది. ఆ విధంగా నెల్లూరు మిద్దె తోటల గ్రూప్లో చేరడం వల్ల చాలామంది ఇలా పెంచుతున్నారని తెలిసింది. అలాగే మేము ఒకరు ఇంటి దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్ళేసి మనం మీటింగ్స్ జరుగుతుంటే అక్కడ మేము విత్తనాలు కావచ్చు, లేకపోతే మొక్కలు కావచ్చు, ఒకరి దగ్గర నుంచి ఒకరికి షేర్ చేసుకుంటూ ఉంటాము. సో అదొక పెద్ద అడ్వాంటేజ్. అవేర్నెస్ బాగా పెరిగింది మాకు ఇప్పుడు. నేను దానివల్ల ఏంటంటే ఇంకోటి, ప్రజెంట్ నేను స్కూల్లో వర్క్ చేస్తుంటాను కాబట్టి ఆ స్కూల్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి చాలా స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలాగా మనం ఉపయోగపడగలుగుతాం అనేది మాకు మెయిన్. ఇక్కడ నాకు వచ్చే మొక్కలు కావచ్చు, చిన్న చిన్న సీడ్స్ కావచ్చు, అవన్నీ మా స్కూల్లో పిల్లలకి ఇచ్చేదాన్ని. ఇక్కడ నాకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అటు స్కూల్లో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ప్రభావితం చేయగలం, మనం చదువుతోటి వాళ్ళ జ్ఞానాన్ని పెంచగలం. అలాగే పర్యావరణాన్ని కాపాడడానికి కోసంగా మనం ఇలాగ మిద్దె తోటలు కావచ్చు ఇలానే పెంచాలని రూల్ ఏం లేదండి. ఎలా అయినా మనం పెంచవచ్చు, మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. మెయిన్ మా పిల్లలకి చెప్పేది అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం తినే ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్, అంతా కూడా కంప్లీట్ కెమికల్స్, పెస్టిసైడ్స్తో వాడుతున్నారు. అది ఉండకుండా నెక్స్ట్ జనరేషన్ అయినా కనీసం ఇప్పుడు మన సింగపూర్ చూడొచ్చు, లేకపోతే ఇప్పుడు బెంగళూరు కానీ ఇట్లాంటి వాటిలో ప్లేసెస్లో ఏంటంటే కంప్లీట్ ఆర్గానిక్ మీద డిపెండ్ అవుతున్నాం. సో అలా మనం ప్రతి డిస్ట్రిక్ట్, ఇండియాలో ప్రతి స్టేట్, ప్రతి డిస్ట్రిక్ట్లో అలా రావాలి అనే ఒక ఉద్దేశం నాకు చాలా బలంగా ఉంది. సో నా సహకారం ఏంటంటే స్కూల్లో నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తే వాళ్ళు నెక్స్ట్కి మనకి బాగా ఇదవుతారని చెప్పేసి నాకు ఒక మంచి ఉద్దేశం. కాబట్టి నా తోటలో వచ్చే సీడ్స్ కావచ్చు, మొక్కలు కావచ్చు, అవన్నీ కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లలకి నేను వాళ్ళకి స్ప్రెడ్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. వాళ్ళు హ్యాపీగా తీసుకుని మాకు ఇలా కాస్తుంది మేడం, ఇలా కాస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి ఇంటి మిద్దె పైన మనం పెంచుకోవచ్చు. చాలామందికి డౌట్స్ ఏంటంటే ఇది మనకి మిద్దె పాడవుతుంది కదా, లేకపోతే ఇంకొకటి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, ఇలాంటి థాట్స్ చాలామందికి ఉంటాయండి. కాకపోతే నేను చెప్పే సలహా ఏంటంటే ఖర్చు ఎక్కువ అదని చాలా మినిమైజ్ తోటి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం గ్రో బ్యాగ్సే పెంచుకోవద్దు, లేకపోతే ప్లాస్టిక్ వాటర్. నా దగ్గర అయితే ఇప్పుడు నేను వాటర్ క్యాన్స్, అందరూ కరోనా టైంలో వాటర్ క్యాన్స్ యూజ్ చేసి పడేస్తున్నారు, వాటర్ బాటిల్స్ కానీ నేనేం చేసిన అవన్నీ కట్ చేసి నీట్గా దాన్ని రీయూజ్ చేసుకున్నాను. సో కొంచెం మట్టి తెచ్చుకొని మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్, డైలీ వారి కిచెన్ వేస్ట్ని నేను కంపోస్ట్గా మార్చుకున్నాను. సగం మట్టి, సగం కంపోస్ట్ ద్వారా నాకు సేవ్ అవుతుంది. నెంబర్ 2, ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా రీయూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్యావరణానికి హాని కలిగించకుండా మనం మంచి కార్యక్రమాన్ని చేపట్టినట్టు అవుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మిద్దె పైన మినిమం
తోటి మనం స్టార్ట్ చేసి ఒక 10 ఒక 20 గ్రో బ్యాగులతోటో లేకపోతే మీకు వీలైనంత వరకు తీసుకొని పెంచుకుంటే పెద్ద అవసరం లేదు. మన ఇంట్లో డైలీ వాడే టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, ఆకుకూరలు కావచ్చు, ఇంకా చిన్న చిన్న మొక్కలు ఏదైనా ఉన్నా, ఏదైనా మనకు దేవుడికి కావాల్సిన పూలకు కానీ అలాంటివన్నీ కూడా మనం పెంచుకొని మనం పర్యావరణానికి హాని కలిగించకుండా ప్లాస్టిక్ని ఇది చేయొచ్చు. రెండవది, మన ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు ఉండడం వల్ల ఏంటంటే స్వచ్ఛమైన ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకు ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఉండే పొల్యూషన్కి మన ఇంట్లోనే ఒక 4 మొక్కలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది, ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది మన ఇంటికి వస్తుంది. సో ఈ విధంగా కూడా మనకు అడ్వాంటేజ్. ఇంకా ఇందాక చెప్పినట్టు డ్రాబ్యాక్స్ అన్నట్టు నేను చెప్పాను కదా, అది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం స్టాండ్సే కొనాల్సిన అవసరం లేదు, ఐరన్ స్టాండ్స్ అని అవన్నీ ఇవన్నీ మన ఖర్చుతో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ఇటుకరాయి పెట్టుకొని దానిపైన ఒక పాట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు బిర్యానీ పాట్స్ అని వస్తున్నాయి, అవి పడేస్తుంటాం, ముక్కలు అయిపోతాయి. ఏముంది దాంట్లో ఒకటి చిన్న మొక్క వేసుకున్న 4 వెజిటబుల్స్ అనేవి మనకి వస్తుంటాయి. అది కూడా కాదు, చాలా ఈజీ, మీకు వితిన్ 1-10 డేస్లో మనకి రావాలి అని అంటే ఆకుకూరలు వేసుకోవచ్చు ఈజీగా. మనకు ఆకుకూరలు మెయిన్, ఇప్పుడు మనకి పెస్టిసైడ్ ఎక్కువ అంటే ఆకుకూరల మీద కొడుతున్నారు కాబట్టి ఆకుకూరలను కూడా మనం ఆ విధంగా ఇది చేసుకోవచ్చు. పుదీనా కావచ్చు, మనం మార్కెట్కి వెళ్ళి ప్రతి సండే మనకు పుదీనా, కొత్తిమీర అవసరం కాబట్టి అవి యూజ్ చేసుకోవచ్చు. అల్లం కావచ్చు. సో దెర్ ఆర్ చాలా థింగ్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. ఇవి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనది మనం కొంచెం కష్టపడి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు లేక ఒక అరగంట కేటాయించుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఇది మనం ఎంతో శ్రమపడవలేదు. మీ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తోటి, మీ ఇంట్లో వచ్చే ప్లాస్టిక్ తోటి మీరు కానీ కొంచెం శ్రమపడి కొంచెం ఇంట్రెస్ట్ తోటి పెంచుకోగలిగితే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాలని నా కోరిక. సో ఇవాళ మార్నింగ్ మా ఇంటికి కలెక్టర్ గారు మిస్టర్ ఆనంద్ గారు వచ్చారు. అది అనుకోకుండా మాకు తెలియదు, సడన్గా విజిట్ చేశారనమాట తెలుసుకొని. సో ఆయన చాలా మెచ్చుకున్నారు, ఇవన్నీ ఇలా చేస్తున్నాం అనేది. యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు చాలా వెజిటబుల్స్ ఉండాలి, ఒక 2 months బిఫోర్ కానీ 2 months ఆఫ్టర్ కానీ వచ్చి ఉంటే మాకు సీజనల్గా బాగుండేది. ప్రజెంట్ ఇది మిడ్-మే కాబట్టి మాకు కొంత తక్కువ వెజిటబుల్స్ ఉన్నాయి. నేను మామూలుగా నాకు పెంచిన వాటిలో అన్నీ ఉన్నాయండి నా దగ్గర. ఇది దొరకలేదు, అది లేదు. సొరకాయ, బీరకాయ, కాకరకాయ, పుచ్చకాయ, కిరినీకాయ, అంజీరు, సపోటా, మామిడికాయ, జామకాయ, చిక్కుడుకాయలు కూడా ఒక రకాలు ఉన్నాయన్నమాట. అంటే వింగ్డ్ బీన్స్ అని కొత్త వెరైటీ, బీన్స్లో వచ్చి క్లవ్ బీన్స్ ఇంకో వెరైటీ. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ వేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఇప్పుడు సీజన్ కాబట్టి లేవు. సో అలాగా క్యాక్టస్ ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఈవెన్ మెడిసినల్ ప్లాంట్స్ మనకి తులసి ఉంటుంది, అలోవెరా ఉంటుంది, లెమన్ గ్రాస్ ఉంటుంది. సో ఇట్లా రకరకాలు, అంటే మన ప్యాషన్ బట్టి మనం పెంచుకోవచ్చు. అందరూ ఇలానే పెంచుకోవాలని లేదు, బట్ మినిమం మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ మీద మీరు పెంచుకోవచ్చు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యం మీ చేతిలో. సో మీ కిచెన్ వేస్ట్, మీ ప్లాస్టిక్ని జాగ్రత్తగా వాడుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, పర్యావరణాన్ని కూడా కాపాడండి.